ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఏమిటా ఆ సందేశం అని అనుకుంటూ ఉన్నారా? బాబాగారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, ఇన్ని రోజులు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ వేదనకి నేను అందించేటువంటి చివరి తీర్పు ఇది. ఆలస్యం చేయకుండా వెంటనే విను. నీ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పబోతూ ఉన్నానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల యొక్క ఎన్నో రోజుల ఉన్నటువంటి ఆ ఆవేదనకు ఈరోజు చివరిగా తీర్పునివ్వబోతూ ఉన్నారట. ఒక మంచి భవిష్యత్తును అందించేటువంటి గొప్ప శుభవార్తని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఎందుకు సమస్యలు వస్తూ ఉన్నాయో, ఎంత మంచిగా ఉన్నా సరే ఆ కర్మలు ఎందుకు తొలగిపోవడం లేదో, ఎందుకు కష్టాలను అనుభవించాల్సి వస్తూ ఉందో అని మనలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి కదా. వాటన్నింటికి నేనివ్వబోయేటువంటి చివరి తీర్పమ్మ, అంతిమ తీర్పు తల్లి. శ్రద్ధగా ఈ సందేశాన్ని వినమని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, నీ కోసం పంపిస్తున్నటువంటి నా నిజమైనటువంటి సమాధానం ఇదే. కాబట్టి ఈరోజు నువ్వు ఇది వినడానికి కారణం కూడా కేవలం నా అనుగ్రహమే. నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదన, నువ్వు దాచుకున్నటువంటి ఆ బాధ నేను అర్థం చేసుకున్నాను బిడ్డ. అందుకే ఈరోజు స్వయంగా నీతో మాట్లాడటానికి నేనే వచ్చానమ్మా. చూడు తల్లి, నీవు నీ వేదనను నీ గుండెల్లో ఎంతగా దాచుకున్నావో నాకు తెలుసు. కాబట్టి ఈరోజు నీకు తప్పకుండా నేను నిజమైనటువంటి జవాబును అందించబోతూ ఉన్నానమ్మా. నీలో దాచుకున్నటువంటి బాధ ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా కేవలం నేను మాత్రం అర్థం చేసుకోగలను. నీ హృదయానికి చాలా గాయం ఏర్పడింది కదా. నీ జీవితంలో ఎంతమంది ఉన్నా సరే నువ్వు తీసుకునేటువంటి భారాన్ని నువ్వు మాత్రమే మోస్తున్నావని అనుకున్నావుగా తల్లి. నీ మనసు ఎన్నిసార్లు విరిగిపోయిందో ఎవరికి తెలియదు కదా. నువ్వు రాత్రులు దేవుడికి ఏ విధంగా మొరపెట్టుకున్నావో, ఓ దేవుడా, నేను ఎందుకు ఇలా బాధలు అనుభవిస్తూ ఉన్నాను, ఇది ఎందుకు నా జీవితంలో నాకు మాత్రమే ఎదురవుతూ ఉంది, ఎందుకు నువ్వు నా మాట వినటం లేదు. నువ్వు నీ గదిలో ఒంటరిగా కూర్చొని ఇవన్నీ కూడా నిశ్శబ్దంగా చెప్పుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. నువ్వు ఒక్కసారైనా ఎవరో ఒకరు నన్ను అర్థం చేసుకుంటే బాగుండు. నా హృదయం అలసిపోయింది, నా ఆత్మ దెబ్బతింది, నా విశ్వాసం కూడా బలహీనపడిపోయింది. కానీ నేను మాత్రం ఎందుకు ఇలా బాధపడుతూ ఉన్నాను, భగవంతుడు ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి అపోహపడుతూ ఉన్నా. చూడు, దీనికి ఒక కారణం ఉంది తల్లి. ఒకే ఒక కారణం. దేవుడు నీకు ఈరోజు జవాబు ఇవ్వడానికి ఈ సందేశం నీ కంటపడింది. ఇప్పుడే నా స్వరం నువ్వు వింటున్నట్లుగా నీకు అనిపిస్తుంది కదా బిడ్డ. నా ప్రియమైనటువంటి బిడ్డ, నేను నిన్ను విడిచిపెట్టలేదు. నా మాటలు నీకు చెప్పడమూ ఆపలేదు. అలాగే నీ మాటలు వినడం కూడా నేను ఆపలేదు. నీ కన్నీళ్లు నేల మీద పడినటువంటి ప్రతిసారి నీకు ఏం జరుగుతుందో, ఎవరు నిన్ను బాధించారో, ఎవరితో నువ్వు నిస్వార్థంగా ప్రేమను పంచుకున్నావో, ఎవరు నిన్ను మోసం చేశారో నన్ను అడగకుండానే అవన్నీ కూడా నేను తెలుసుకుంటూనే ఉన్నాను. ఏ రోజు నిన్ను అడగలేదు. నువ్వు వేదనలో కూడా నన్ను పిలిచావు. నీ చెయ్యి ఎత్తకపోయినా సరే నీ హృదయం నన్ను పిలిచింది బిడ్డ. అందుకే నేను నీ ముందుకు వచ్చాను. నువ్వు ఎదుగుతున్న వేళ చాలామంది నీపై అన్యాయం చేశారు, ఎంతో బురద జల్లే ప్రయత్నం చేశారు. విధి నీకు ఇస్తున్నటువంటి పరీక్షలు కొన్నిసార్లు చాలా భారంగా నీకు అనిపించాయి కదా. ఎవరికీ చెప్పకుండా నువ్వు మోసినటువంటి బరువు నాకు మాత్రమే పూర్తి వివరాలతో మాత్రం తెలుసు. ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావని చెప్పి నువ్వు ఎంత బాధగా అడిగావో, అలా అడిగిన ప్రతిసారి నేను నిశ్శబ్దంగా ఉన్నాను. కానీ ఈరోజు ఆ నిశ్శబ్దానికి జవాబు ఇవ్వబోతున్నానమ్మా. చూడు తల్లి, నీ బలహీనతను నీ నుండి దూరం చేయడానికి నిన్ను సిద్ధం చేస్తూ ఉన్నాను.
నీకు మంచి భవిష్యత్తును ప్రసాదించడానికి నిన్ను సిద్ధం చేస్తూ ఉన్నాను. నేను చేసినటువంటి సిద్ధం నీ జీవితంలో వచ్చే ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి ఒంటరితనం, నీపై వచ్చినటువంటి ప్రతి వేదన అన్నీ కూడా కేవలం వాటిని తట్టుకోవడానికి నేను నిన్ను సిద్ధం చేస్తూ ఉన్నాను బిడ్డ. అర్థం చేసుకుంటావా? దానికి నువ్వు బలంగా ఉండాలి, అన్నీ సహించగలగాలి, నువ్వు అన్నీ నమ్మాల్సిందే. అందుకే కొన్ని బాధలను నేను నీకు అనుమతించానమ్మా. నువ్వు నమ్మకపోయినా, నువ్వు ఏడ్చినా నీ జీవితం ఎక్కడితో ఆగిపోదు. నీ కథ ఇప్పుడే, ఈ రోజు నుండే మొదలవుతుందని గుర్తుపెట్టుకో. నీ హృదయంలో ఉన్న పగుళ్ళు నువ్వు అనుకున్నంత ప్రమాదకరమైతే కాదు బేట. అవి భగవంతుని యొక్క వెలుతురు ప్రసాదించే దారులు. నేను నీ హృదయాన్ని నెమ్మదిగా కదిలిస్తూ ఉన్నాను. నీ పాత బాధలను తీసేస్తానమ్మా. నీలో ఉన్నటువంటి బలహీనతను నేను తొలగిస్తాను. నిన్ను అన్ని విధాలుగా సిద్ధం చేస్తాను. ఈ క్షణంలో, ఈ రాత్రే నీ వేదనకు నేను ఇస్తున్నటువంటి మూలమైనటువంటి జవాబు నీ హృదయాన్ని నిశ్శబ్దంగా ఉంచుకో. ఒక్క నిమిషం, ఒక్క నిశ్శబ్ద శ్వాస తీసుకో. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాట నీ జీవితాన్ని, నీ గుండెను, నీ విధిని శాంతంగా, నిశ్శబ్దంగా మార్చబోతోంది. నీవు పడినటువంటి ప్రతిసారి కూడా నేను నీ పక్కనే ఉన్నాను. నా మాట నువ్వు ఎన్నో రాత్రులు కన్నీటితో విని నిద్రపోయావు. ఆ విషయం నాకు తెలుసు బిడ్డ. ఎవ్వరూ కూడా నిన్ను చూడలేదు, ఎవ్వరూ కూడా నిన్ను పట్టించుకోవడం లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఎవ్వరూ కూడా నీ మాటలు వినలేదని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ నీ ఏడుపు అలాగే నా చెవులకు వినిపించకుండా ఉండదు కదా తల్లి. ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవి. చీమ చిటుక్కుమన్నా నేను గ్రహించగలను. అలాంటిది నా బిడ్డ ఇంత ఘోరంగా బాధపడుతూ ఉంటే, ఇంత దారుణంగా ఏడుస్తూ ఉంటే నేను చూడకుండా ఉంటానా? నీ హృదయం బాధతో విరిగిపోయినప్పుడు నీకు తెలిసి ఉండకపోవచ్చు తల్లి. కానీ ఆ నొప్పి నీ చేతుల్లో కాదు, నా చేతుల్లో ఉంది. ఆ నొప్పి నీకు కాదు బిడ్డ, అంతకు రెట్టింపు నేను అనుభవిస్తూ ఉన్నాను. చూడు, అంతకాలం నువ్వు ఒంటరివా అని చెప్పి అనుకున్నావు. కానీ అసలు నిజమేంటో తెలుసా? నువ్వు ఒంటరిగా ఎప్పుడూ కూడా అడుగు వేయలేదు. ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం, ప్రతి మౌనం, ప్రతి వేదన నీ ముందు నేను నడిపించేలా చేశాను. నేను నీ వెంట నడుస్తూనే ఉన్నాను. నీ వెనకే నేను నిలిచాను. నీ హృదయంలో నేను మాట్లాడుతూనే ఉన్నాను. నువ్వెందుకు బాధలో ఉన్నావో నీకు బాగా తెలుసమ్మా. నీ లోపల ఒక ప్రశ్న ఉంది, ఎవ్వరికీ చెప్పలేని, ఎన్నాళ్ళుగానో నిన్ను తినేస్తున్నటువంటి ప్రశ్న. బాబా, ఎందుకు నా జీవితమే ఇలా ఉంది? ఈ రాత్రి, ఈ క్షణం నాకు సమాధానం కావాలని అడిగావు. నువ్వు పడుతున్న వేదన, నీ బాధ ఇవేవీ కూడా నువ్వు చేసుకున్నవి కాదు తల్లి. అది విధి రాత. అర్థం కాలేదా? చూడమ్మా, నువ్వు నన్ను కోరింది తక్కువేమీ కాదు, అలాగే నేను ఇస్తుంది కూడా తక్కువేమీ కాదు. అది చాలా గొప్పది. అందుకే కొన్నిసార్లు ఆలస్యం కాక తప్పదుగా. నీ బాధను నేను లెక్కబెట్టాను తల్లి. నీ కన్నీటిని నేను దాచాను. నీ ప్రార్థనను నేను పరిశీలించాను. అలాగే నీ నమ్మకాన్ని కూడా అన్నింటా పరీక్షించాను. ఎందుకంటే నీ కోసం నేను అన్నీ సిద్ధం చేయాలి కదా తల్లి. నా అనుగ్రహాన్ని నీ జీవితాంతం కూడా ఉండేలా చేయాలి కదా. నీ హృదయం ఎందుకు ఊపిరాడక నొప్పి పుడుతుందో తెలుసా? ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు నీలో బంధించుకున్నటువంటి బాధలు, నీ మీద వేసుకున్నటువంటి నిందలు, నీ మనసులో దాచుకున్నటువంటి గాయాలు అన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఏదైనా పెద్ద శుభం రాకముందు మనసు లోపల దాచుకున్నటువంటి మురికి బయటకు వచ్చింది. ఇప్పుడే నీవు అనుభవిస్తున్నటువంటి ఈ భారమైన వేదన అది ముగింపు కాదు, అది కూడా ఒక సూచనే. అది తప్పని సంకేతం బిడ్డ. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం అని తెలుసుకుంటావమ్మా. నేను ఇలా చెబుతున్నాను, బాధను చివరిసారి భరించు చాలు. ఈ రాత్రే భరించు. కన్నీరు రేపు నీ ఆశీర్వాదానికి మార్గం అవుతుంది. నా బిడ్డను నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను తల్లి. నీకే ఎందుకు నష్టం జరిగిందో తెలుసా? ఏదో ఒక బంధం, ఏదో ఒక నమ్మకం, ఏదో ఒక మనసు, ఏదో ఒక పని నీ జీవితం నుండి దూరమైంది కదా. కాబట్టే కదా నీకు ఈ ఆందోళన. చూడు బిడ్డ, నేనే వాటన్నింటినీ కూడా తీసేశాను. అర్థం కాలేదా? చూడమ్మా, ఇది నీకు శిక్ష కోసం కాదు, నీ రక్షణ కోసం మాత్రమే వారిని నీ నుండి దూరం చేశాను.
నీ దారిలో వారు ఉండకూడదని వారిని నేను పూర్తిగా ఈరోజు తొలగించబోతూ ఉన్నాను. నీకది కష్టంగా అనిపించింది, నీకు నష్టం జరిగిందని అనిపించింది. అది కూడా నేను గమనిస్తూనే ఉన్నాను తల్లి. నిన్ను ఒంటరితనంగా చేయాలని కాదు బేట, నా రక్షణలో నిన్ను పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవాలని. ఇది ఒక కొత్త సంఘటన. చూడమ్మా, నీ బాధను నేను జవాబుగా ఈరోజు మార్చబోతూ ఉన్నాను. ఈ రాత్రి, ఈ క్షణం, ఈరోజు నువ్వు ఈ సందేశంలో వింటున్నటువంటి నువ్వు ఇది యాదృచ్ఛికంగా వినడం లేదు. ఆ విషయాన్ని తెలుసుకో. నిన్ను గొప్పగా మార్చేటువంటి ఒక దైవిక శక్తి ప్రస్తుతం నీ హృదయాన్ని తాకుతూ ఉంది, నీతో మాట్లాడుతూ ఉందని గ్రహించు. ఆ శక్తిని అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నీ వేదనకు, నీ ప్రశ్నకు, నీవు ప్రతి రాత్రి చేసే ప్రార్థనలకు ఈ రాత్రి జవాబు వస్తుంది. నీ కోరికలకు మార్గం తెలుస్తున్నటువంటి ఒక దివ్యమైన ప్రణాళిక ఈరోజు ప్రారంభం కానుంది బిడ్డ. నీ శ్రమకు ఫలితం దగ్గరలోనే ఉంది తల్లి. నీ జీవితంలో పెద్ద ద్వారం తెరుచుకోబోతోంది. నీ హృదయాల్లో దాచుకున్నటువంటి ఆశ తిరిగి మేలుకోబోతోంది. ఇప్పుడు నీకు ఒక చిన్న నిశ్శబ్దం, ఒక చిన్న శ్వాస, ఒక చిన్న ఆశ, ఇవన్నీ కూడా మొదలయ్యాయి కదా. ఇక నువ్వు సిద్ధమవ్వు. ఈ రోజు నుండి నీ జీవితంలో జరిగే ప్రతిదీ నీ మంచి కోసం, నీ ఎదుగుదల కోసం, నీ శాంతి కోసం, నీ ఆనందం కోసం, నువ్వు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి నా ఆశీర్వాదం ఈరోజు నీ దిశగా కదలబోతూ ఉంది. నువ్వు గ్రహించకపోయినా అది నీ దారిని చేరుకుంటుందమ్మా. ఈ రాత్రి ముగిసేలోపు, తప్పకుండా రేపు ఉదయం వచ్చేలోపు నీ ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేస్తాను. ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, ఎన్నో తలుపులు తట్టావు, కానీ ఒక్కటి తెరుచుకోలేదు కదా. ఈ లోపల నీకు తెలియనటువంటి ఒక మాట ఉంది బిడ్డ. నేను నిశ్శబ్దంగా చెబుతూ ఉన్నాను, విను. ఒక్క మాట ఏంటంటే బిడ్డ, నేను నిన్ను సిద్ధం చేశాను. ఇది ఇంతకు ముందే నీకు చెప్పాను. ఇతరుల తలుపుల కన్నా కూడా గొప్పది నువ్వు మోస్తున్నటువంటి భారం. నువ్వు అనుకున్నావు, భగవంతుడు నన్ను, నా ప్రార్థనలను వినడం లేదు, ఆయన నన్ను పట్టించుకోవడం లేదు, నాకు సమాధానం రావడం లేదు, నా జీవితం పాడైపోయింది. కానీ భగవంతుడు మాత్రం ఇంకా శాంతంగా ఏవో కబుర్లు చెబుతూ ఉన్నాడు అనుకుంటూ ఉన్నావు. అవునా? నిజం చెప్పు తల్లి, ఇదేగా అనుకుంటూ ఉన్నావు. చూడమ్మా, నేను నీ బాధ, నీ కన్నీరు ఇవన్నీ కూడా చూశాను తల్లి. అవేవీ కూడా వృధాగా పోవు. నీ దగ్గర ఎవ్వరికీ కనిపించినటువంటి ఎన్నో గాయాలు ఉన్నాయి. నాకు తెలుసు బిడ్డ, నీ మాటల్లో వినిపించినటువంటి వేదనలు ఉన్నాయి. నువ్వు నీలో దాచుకున్నటువంటి ఎంతో కన్నీరు ఉంది. నీ ఒక్క ఊపిరి కూడా నేను ఏది కూడా దాచిపెట్టలేదమ్మా. అన్నీ నాకు తెలుసు. నీ బాధ, నీ సమస్య, నీ ఒంటరితనం ఇవన్నీ కూడా నాకు తెలుసు. నీవు నాతో ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నావు, ఎన్నో రకాలుగా భగవంతుడు నన్ను చూస్తున్నాడా లేదా అని చెప్పి పరీక్షించావు. చూడు, నువ్వు నీ యొక్క నవ్వుల పువ్వులు రేపటి నుండే మొదలు పెడతావు బిడ్డ. నేను నిన్ను అర్థం చేసుకున్నాను తల్లి. నీ తలుపులకు ఒక అండగా ఉండాల్సినప్పుడు ఎవ్వరూ లేరని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడూ నీకు తోడుగా ఈ తండ్రి ఉంటాడమ్మా. నీ మనసు భారంగా ఉన్నప్పుడు ఎవరు అడిగేవారు లేరు కదా. నీ హృదయం పగిలిపోయినప్పుడు నిన్ను నువ్వు తప్ప మరెవ్వరూ కూడా నీకు తోడుగా నిలబడలేదు కదా. ఆ విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. నీకు ఎలాంటి కష్టం ఎదురైనప్పుడైనా సరే, ఎలాంటి సమస్యల్లోనైనా సరే, ఎంత ఒంటరిగా ఉన్నా సరే, నీ వెనక ఒక శక్తి తిరుగుతూ ఉంటుందమ్మా. అదే ఈ తండ్రి. నీ బాబానే నీ చుట్టూ ఒక రక్షణ కవచంలా తిరుగుతూ ఉంటాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీకు నేను కనిపించకపోవచ్చు బిడ్డ, కానీ నా కనుసన్నల్లో నుండి నా బిడ్డలు ఎప్పుడూ కూడా తప్పించుకుపోలేరు. వారికి నేను రక్షణలా నా ఒడిలోకి తీసుకుని మరీ రక్షించుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటానమ్మా. అర్థమైందా? నీకు చెప్పాను కదా బిడ్డ, ఈరోజు నీకు మాట ఇచ్చాను కదా, రేపటి నుంచి నువ్వు సిద్ధంగా ఉండు. ఆనందంలో ఓలలాడుతావు బిడ్డ. ఎంత గొప్ప జీవితాన్ని జీవిస్తావంటే తల్లి, నీ ప్రతి కన్నీటి బొట్టుకి నేను లెక్క చెప్పానని నీకే అర్థమవుతుంది. ఇన్ని రోజులు నీ కష్టానికి గొప్ప ప్రతిఫలాన్ని నా తండ్రి నాకు అందించారు. బాబా, నన్ను క్షమించండి, ఇన్ని రోజులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయానని నా బిడ్డ నాతో మాట్లాడుతుంది. తల్లి, రేపటి రోజుకు సిద్ధంగా ఉండు. రాబో అదృష్టాన్ని ఆనందంగా ఆహ్వానించు. ఈ తండ్రికి మనసులోని కృతజ్ఞతలు చెప్పుకో, సరిపోతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి.
చూశారు కదండి ఈరోజు బాబాగారు ఎంత గొప్ప అదృష్టాన్ని తన బిడ్డలకు చెప్పారు. అదృష్టమే కాదండి, ఈరోజు మన మనసులో ఉన్నటువంటి ఎన్నో అపోహలకు ఈరోజు బాబాగారు సమాధానం చెప్పారు. ఎన్నో విధాలుగా ఎన్నో ఎన్నో ప్రతి ఒక్క సందేశంలో కూడా బాబాగారు మనల్ని ఏదో ఒక విధంగా ముందుకు నడిపించాలని, నేను మీ మాటలు వింటున్నానమ్మా అని చెప్పేసి ప్రతిరోజు చెబుతూ ఉంటాడు. కానీ మనం ఆ విన్నంతసేపు కూడా మనకు నిజంగా నా తండ్రి నాతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ మనం బాధల కారణంగా బాబా ప్రతిరోజు ఏదో ఒక మాట చెబుతూ ఉన్నారు, మాట దాటేస్తూ ఉన్నారు, కానీ నా జీవితం మాత్రం మారడం లేదనేటువంటి అపోహ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. దీనికి కారణం మనకున్నటువంటి బాధలు, కష్టాలు. బాబా గారికి కూడా ఆ విషయం తెలుసండి. అందుకే ముందుగా తన బిడ్డలు మనసులో ఏమనుకుంటూ ఉన్నారో, వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఆ తండ్రి మనం చెప్పకపోయినా ఆ తండ్రికి తెలిసిపోతూ ఉంటాయి. అన్నీ గ్రహించి వాటికి ముందుగానే సమాధానం చెప్పారు మనకు. ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి రేపటి నుంచి సిద్ధంగా ఉండు బిడ్డ, గొప్ప జీవితాన్ని నువ్వు పొందబోతూ ఉన్నావు. ఇన్ని రోజులు నేను నిన్ను, నా బిడ్డను సిద్ధం చేసుకుంటూ వచ్చాను. ఆ సిద్ధం చేసుకునే క్రమంలో ఎన్నో బాధలు, కష్టాలు నువ్వు అనుభవించాను, నేను ఒప్పుకుంటాను. దానికి ప్రతి కన్నీటి బొట్టుకి, నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి నేను సమాధానం చెప్పబోతూ ఉన్నానమ్మా. గొప్ప అదృష్టాన్ని నీకు ప్రసాదించబోతూ ఉన్నాను తండ్రి. ఆ అదృష్టాన్ని ఆనందంగా రేపు ఆహ్వానించు అని బాబాగారు తన బిడ్డలకు చెప్పుకొచ్చారండి. ఇలాంటి అదృష్టం ప్రతి బాబా బిడ్డకి దక్కాలని ఆ తండ్రిని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి బిడ్డలకి సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.